ఛాలెంజెస్ ఉంటాయి. అందులో ఇది చైల్డ్ ఎడ్యుకేషన్లో చాలా క్రిటికల్, చాలా సిన్సియారిటీ అవసరం. దీన్ని సస్టైనబుల్ మెథడాలజీగా మనం ప్రూవ్ చేయాలి అంటే చాలా కష్టపడి ఉండాల్సి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం చేయగలరు అని అనుకున్న తర్వాత ఆయన యొక్క సిన్సియారిటీ, ఆయన నాకు సీనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నంలో, అప్పటి నుంచి తను ఎంతో డెడికేటెడ్గా తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం అంటే ఖచ్చితంగా అంటే మధ్యలో ఎక్కడన్నా మనం అయ్యో నేను ఇలా ఈ జాబ్ వైపు వెళ్ళాలి, స్వార్థం వైపు వెళ్ళాలి, లేకపోతే నాకంటూ ఫ్యామిలీ ఉండాలి, నాకంటూ ఆర్థికంగా స్థిరపడాలి అనేటువంటి ఆలోచనలు కాకుండా ప్రతిసారి మొదటి 1985 ఇంజనీరింగ్ కాలేజ్ సీనియర్ ఎలా అతను పట్టుబట్టాడంటే అది పని కావాల్సింది. ఈయన పూనుకున్నాడు కనుక ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నటువంటి నమ్మకం నాకు ఉంది. ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది, వైడ్ నెట్వర్క్ ఉంది. అదే కాక తను అన్ని ఫీల్డ్లోనూ పనిచేశాడు. బ్యాంకింగ్లో చేశారు, కమ్యూనిటీ మొబిలైజేషన్స్లో చేశారు, ఉమెన్ ఎంపవర్మెంట్లో చేశారు, ఇప్పుడు చైల్డ్ ఎంపవర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్లో వస్తున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. నేను డోనర్ ఆర్గనైజేషన్స్లో పనిచేశాను, జిఐజెడ్ జర్మన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, ఎస్ఎంఈ డెవలప్మెంట్లో పనిచేశాను, మైక్రో ఫైనాన్స్ సంస్థలతో పాటు కమ్యూనిటీస్తో పాటు పనిచేశాను, చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఇండియాకు మధ్యప్రదేశ్లో చేశాను. ఈ యొక్క రంగంలో ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను పూర్తిగా ఆశిస్తున్నాను. దీనికోసం ఏ విధమైనటువంటి ఇంటలెక్చువల్ సపోర్ట్ యూనిట్ యు ఆర్ వెల్కమ్ అండ్ అవైలబుల్. థ్యాంక్ యూ.